హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈ రోజు ఈ వీడియోలో 5th క్లాస్ ఎగ్జామినేషన్ జరిగింది కదా, దానికి సంబంధించిన కీ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఫస్ట్ తెలుగుతో స్టార్ట్ చేస్తాను, ఇంగ్లీష్ స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే తెలుగు ఈజీగానే ఉంది. అండ్ ఒకవేళ తెలుగు కోసం కావాలి అనుకుంటే కింద కమెంట్ చేయండి, నేను తెలుగు ఆన్సర్స్ కూడా పెడతాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. ఫస్ట్ ప్యాసేజ్ ఇచ్చిండ్రు. నేను డైరెక్ట్ క్వశ్చన్స్ కి ప్యాసేజ్ లో వెళ్ళి ఆన్సర్స్ చెప్తాను. వేర్ డిడ్ చిన్నాగు, సో చిన్న ఎక్కడికి వెళ్ళాడు అనేది క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ మనం ఆన్సర్ చూస్తే ప్యాసేజ్ లోనే ఉంది, చూడండి. చిన్న వెంట్ టు చాచాస్ షాప్. సో చిన్న ఎక్కడికి వెళ్ళిండు, వాళ్ళ చాచా షాప్ కి అయితే వెళ్ళడం జరిగింది. అది మనకు ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేశారు. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ టు చాచాస్ షాప్. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్. వాట్ డి చిన్న వాంట్ టు బై, చిన్న ఏం కొనుక్కోవాలనుకున్నాడు అనేది క్వశ్చన్. సో దీనికి కూడా ఆన్సర్ ఇక్కడనే ఉంది, చూడండి. చాచా షోడ్ హిమ్ సమ్ బ్యూటిఫుల్ టింక్లింగ్ బెల్స్. చిన్న లైక్డ్ దెమ్ ఏ లాట్. He put his hand in his pocket. Oh, where is my money grandfather gave me yesterday? His money was missing. He searched all the pockets. Chacha started walking home అనేసి ఇక్కడ మొత్తం ప్యాసేజ్ ఇచ్చిండ్రు. సో ఈ సెకండ్ లైన్ లో చూడండి, హీ వాంటెడ్ టు బై సమ్ బెల్స్ ఫర్ హిస్ పప్పీ. సో ఫర్ హూమ్, ఎవరి కోసం అంటే పప్పీ కోసం. ఏం కొనాలనుకున్నాడు అంటే మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చరికి బెల్స్. ఓకే, నెక్స్ట్. గేవ్ ద మనీ టు చిన్న. సో చిన్నకి ఎవరు ఇచ్చిండ్రు మనీ అంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఇచ్చిండ్రు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, 23rd ఈస్ డి. నెక్స్ట్, వై వాస్ చిన్న షాకింగ్. సో చిన్న ఎందుకు షాక్ అవుతుండో అనేది క్వశ్చన్. సేమ్ ఇదే ప్యాసేజ్ లో హీ వాజ్ షాక్డ్. ఎందుకు, వాళ్ళ తాత నిన్న మనీ ఇచ్చాడు, సో ఆ మనీ మిస్ అవుతున్నాయి కాబట్టి హీ వాజ్ షాక్డ్. ఓకే, హిస్ మనీ వాజ్ మిస్సింగ్ ఇన్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఐ హోప్ ఎవ్రీవన్ ఆర్ క్లియర్ విత్ దిస్. నెక్స్ట్, రీప్లేస్ ద అండర్లైన్డ్ వర్డ్ విత్ సూటబుల్ ప్రొనౌన్. సో సూటబుల్ ప్రొనౌన్స్ కి క్వశ్చన్ ఏంటి అంటే, మనము అక్కడ ఆల్రెడీ అర్జున అనేది ఇచ్చిండు, అర్జున్ అనే వర్డ్ ఇచ్చిండు కాబట్టి దాన్ని రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేయడానికి ఏం యూజ్ చేయాలి? ఎవరైనా గెస్ చేస్తే గెస్ చేయండి. సో ఇక్కడ మనకి ప్రొనౌన్ అని అడిగిండ్రు. సో ప్రొనౌన్స్ లో ఏంటి, హీ షీట్ అన్ని వస్తాయి, కానీ ఇక్కడ అర్జున ఏంటి, నౌన్ అన్నమాట, ఎందుకంటే నేమ్ కదా. సో ఇప్పుడు దీంట్లో మనకి ఎట్లా ఫ్రేమ్ చేయాలి అంటే, ఐ వాజ్ వన్ ఆఫ్ ద పాండవాస్. ఓకే, దట్స్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సప్లై ద మిస్సింగ్ లెటర్స్ అని అడిగారు. సో మనకి షిప్ గురించి కొంచెం ఐడియా వస్తే సేల్ అని ఉంది, సేలర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 26th దానికి కరెక్ట్ ఆన్సర్ మనకి ఓఆర్ అన్నమాట, అప్పుడు సేలర్ అవుతుంది. నెక్స్ట్, fill in the blank with appropriate preposition. She has a bundle of sticks on her head. సో దీని ఆన్సర్ ఏంటి అంటే ఆన్ హర్ హెడ్. ఓకే, నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ టు ఫిల్ ద బ్లాంక్స్. హరీ ప్యాక్డ్ డాష్ ఆఫ్ గ్రేప్స్, బంచ్ ఆఫ్ గ్రేప్స్. ఓకే, ఇది మనకి చాలా వరకు తెలిసిన ఆన్సర్, బంచ్ ఆఫ్ గ్రేప్స్ అంటారు. పిక్ ద ఆడ్ వర్డ్. సో ఒయాసిస్, డిసర్ట్, మిరేజ్ ఇవన్నీ కూడా ఎడారికి సంబంధించింది రిలేటెడ్ ఉంటాయి అనమాట. ఒక దగ్గర వాటర్ ఉండి ఒక దగ్గర వాటర్ లేకపోవడం, ఒక దగ్గర ఎండమావులు, అన్ని కూడా డిసర్ట్స్ ప్లేసెస్లలో జరిగేటివే కదా. ఓన్లీ ట్రైన్ మాత్రమే కామన్ అన్నమాట. సో వీటన్నిటిలో ఆడ్ వన్ అంటే ఏది డిఫరెంట్ గా అడిగారు కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసరికి ట్రైన్. ఓకే, నేను డైరెక్ట్ ఆప్షన్స్ చెప్తాను, ఎందుకంటే నాకు ఇది జూమ్ లో ఇది కంఫర్టబుల్ గా లేదు, ఇది ఆన్ ఆఫ్. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ అని అడిగారు. రాజు ర్యాన్ ఫాస్ట్ అండ్ లాస్ట్ ద రేస్. రాజు ర్యాన్ ఫాస్ట్ బట్ లాస్ట్ ద రేస్, అంటే ఫాస్ట్ గా ఉరికాడు కానీ లాస్ అయ్యాడు. నెక్స్ట్, రాజు ర్యాన్ ఫాస్ట్ సో ద లాస్ట్ ద రేస్, అంటే ఫాస్ట్ గా ఉరికిండు కాబట్టి లాస్ అయ్యిండు అని. ఫాస్ట్ ఉరికితే ఎవరు లూజ్ గారు కదా. నెక్స్ట్, రాజు ర్యాన్ ఫాస్ట్ బికాస్ లాస్ట్ ద రేస్. సో
ఇక్కడ ఫోర్త్ సెంటెన్స్ చూడండి. రాజు ర్యాన్ ఫాస్ట్ బికాస్ లాస్ట్ ద రేస్ అని ఇచ్చారు. ఓకే, ఫాస్ట్ గా ఉరికిండు బికాస్ లాస్ట్ ద రేస్, ఫాస్ట్ ఉరికిండు కాబట్టి లాస్ అయ్యిండు అనే మీనింగ్. వీటన్నిటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఐడెంటిఫై ద రైట్ వర్డ్ ఫర్ ద ఫాలోయింగ్ డిస్క్రిప్షన్. అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఫైండింగ్ డైరెక్షన్స్ ఇస్ కంపాస్. సో కంపాస్ ఏంటి అంటే నార్మల్గా మనకు దిక్సూచి అంటారు కదా. సో నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ వెస్ట్ ఇవన్నీ కూడా కంపాస్ లో ఉంటది. ఓకే, కంపాస్ అంటే మన పిల్లలు యూజ్ చేసే చిన్న కంపాస్ బాక్స్ కాదు. ఇట్ విల్ షో డైరెక్షన్స్ అనమాట. నెక్స్ట్ కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ అప్రోప్రియేట్ అడ్జెక్టివ్. ద ట్రీ ఈస్ టూ టాల్ టు క్లైంబ్. ఎస్, ఇట్స్ సో ఈజీ. టూ టాల్ టు క్లైంబ్ అని అంటారు. కాల్ కాదు, ఫాల్ కాదు, బాల్ కాదు. నెక్స్ట్ ద కార్పెట్ ఈస్ డాష్ ద ఫ్లోర్. కార్పెట్ ఈస్ ఆన్ ద ఫ్లోర్. ఎక్కడుంది కార్పెట్? నేల మీద ఉంది కాబట్టి ఆన్ ద ఫ్లోర్. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద బ్లాంక్స్ విత్ కరెక్ట్ వర్డ్. ద స్క్విరిల్స్ డాష్ ఇస్ బుషీ. టేల్. సో ఇక్కడ టేల్ టేల్ అని రెండింటికి ఈ టెల్ ట్రేల్ ఎవరు కన్ఫ్యూజ్ గారు? ఆప్షన్ బికి డికి కన్ఫ్యూజ్ అవుతారు. టేల్ అంటే స్టోరీ, టిఏఎల్ఈ అంటే స్టోరీ, టిఏఐఎల్ అంటే తోక. ఓకే, అంటే ద స్క్విరల్స్ డాష్ ఇస్ బుషీ అంటే టేల్. డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ ఒక్కదానికి నేను మార్క్ చేస్తున్నాను ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి చాలా మంది పిల్లలు, అందుకోసమని. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఏ డాష్ ఆఫ్ ఫ్లవర్స్ ఈజీ. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఏ బంచ్, ఏ బొకే ఆఫ్ ఫ్లవర్స్, బంచ్ ఆఫ్ గ్రేప్స్ అంటారు కదా. సో ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ రైట్ ద ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్. పొటాటోకి ప్లూరల్ ఫార్మ్ ఏంటి అంటే పొటాటోస్. ఆప్షన్ డి, పొటాటోస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజింగ్ ద కరెక్ట్ వర్బ్. త్రిష డాష్ లెటర్స్ టు హర్ కజిన్ రెగ్యులర్లీ. త్రిష రైట్స్. ఓకే, త్రిష రైట్స్. అది ఎందుకంటే కంటిన్యూస్ గా ఆమె చేస్తుంది కాబట్టి రైటింగ్ లెటర్స్ టు హర్ కజిన్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ త్రిష లెటర్స్ అనేది వాళ్ళ కజిన్ కి రాస్తూ ఉంటుంది, అది రెగ్యులర్ గా జరుగుతుంది కాబట్టి త్రిష రైట్స్ లెటర్స్ టు హర్ కజిన్ రెగ్యులర్లీ. నెక్స్ట్ యూజ్ అప్రోప్రియేట్ ప్రనౌన్ టు కంప్లీట్ ద గివెన్ సెంటెన్స్. యూజ్ అప్రోప్రియేట్ ప్రనౌన్ అన్నారు. పుష్ప ఈజ్ ఎ గుడ్ గర్ల్ డాష్ లైక్స్ టు హర్ డాష్ లైక్స్ టు హెల్ప్ అదర్స్. పుష్ప ఈజ్ అ గుడ్ గర్ల్. షీ, ఇక్కడ పుష్ప అంటే అమ్మాయి, మనకు అమ్మాయి క్లారిటీగా లేదు అంటే ఇక్కడ అల్లు అర్జున్ సినిమా కాదు. ఓకే, సో పుష్ప ఈజ్ అ గుడ్ గర్ల్ కాబట్టి గర్ల్ అని ఆల్రెడీ మెన్షన్ చేసారు. సో షీ వస్తుంది అన్నమాట. ఓకే, చూస్ ద వర్డ్ ఆపోజిట్ మీనింగ్ ఇన్ ద అండర్లైన్డ్ వర్డ్. హౌ అగ్లీ ఇట్ ఈస్. అగ్లీ అంటే స్వీట్. ఓకే, ఆర్ బ్యూటిఫుల్, సారీ నాట్ స్వీట్, బ్యూటిఫుల్ అని ఆల్రెడీ ఉంది కదా. సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కంప్లీట్ ద సెంటెన్సెస్ యూజింగ్ ద అప్రోప్రియేటివ్ అడ్జెక్టివ్. షీ లైక్స్ డాష్ బెలూన్స్. షీ లైక్స్ కలర్ఫుల్ బెలూన్స్. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్. చిల్డ్రమ్ అని రాశారు, చిల్డ్రన్, చిల్డ్రన్ అని రాశారు. చిల్డ్రన్, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఐడెంటిఫై ద అడ్జెక్టివ్ ఇన్ గివెన్ సెంటెన్స్. ద పాన్ కేక్ సాట్ ఆన్ ద పిగ్స్ లాంగ్ నోస్. అడ్జెక్టివ్. సో పిగ్స్ లాంగ్, లాంగ్ అనేది ఇక్కడ మనకి అడ్జెక్టివ్ అనమాట. అడ్జెక్టివ్ అంటే ఏంటి? దాని యొక్క గుణాన్ని తెలుపుతుంది కదా. సో ఇక్కడ లాంగ్ అంటే పెద్దగుందా చిన్నగుందా అనేది కూడా దాని నేచర్ అంటే గుణం అనమాట. సో అందుకోసమని అడ్జెక్టివ్. ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ న్యూట్రిషియస్ ఈస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. సో 43rd ఏ is the correct answer. Rearrange the words into a meaningful sentence. In school, discipline maintain. Maintain discipline in school is the correct answer. Option D. Okay. Next, which sentence is written in future tense? It will rain tomorrow. It rains tomorrow. It is raining tomorrow. It was raining tomorrow. It will rain tomorrow అనేది ఫ్యూచర్ టెన్స్ అనమాట. ఇట్ విల్ అంటే భవిష్యత్తులో, విల్ అనేది ఎప్పుడైనా ఫ్యూచర్ టెన్స్ ని డినోట్ చేస్తుంది. ఎన్ని ఎడ్జెస్ డు బ్రిక్స్ షేప్డ్ ఆబ్జెక్ట్స్ హ్యావ్. సో బ్రిక్ షేప్డ్ దానికి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి అనేది క్వశ్చన్. నార్మల్ గా ఇది మెన్సురేషన్ రిలేటెడ్ టాపిక్ అనమాట.
సో ఇది నేను పిక్చర్ డ్రాప్ చేస్తాను. నార్మల్గా మనకి క్యూబ్ ఐడియా ఉంటుంది కదా, క్యూబాయిడ్. ఇక్కడ నేను క్యూబాయిడ్ పర్ఫెక్ట్గా డ్రా చేయట్లేదు. సో ఇందులో ఎన్ని ఎడ్జెస్ ఉంటాయంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇది మనకి 2Dలో, 3Dలో అయితే మనకి డిఫరెంట్గా కనిపిస్తుంది ఇమేజ్. సో దీని ఆన్సర్ వచ్చేసరికి 12 అన్నమాట. ఎందుకు అంటే క్యూబాయిడ్ కానీ, అంటే నార్మల్గా నేను క్యూబ్ డ్రా చేశాను, ఇప్పుడు క్యూబాయిడ్ అనుకోండి, కొంచెం రెక్టాంగిల్ షేప్లో వచ్చి పిక్చర్ కొంచెం ఇట్లా ఉంటుంది, ఇటుక పిల్ల ఎట్లయితే ఉంటుందో. సో దీంట్లో మనకి ఏంటి 12 వస్తాయి ఎడ్జెస్, ఎందుకంటే 6 ఫేసెస్. ఓకే. అండ్ అలాగే 4 ఎడ్జెస్ ఏమో టాప్ ఉంటాయి, 4 ఎడ్జెస్ ఏమో బాటమ్ ఉంటాయి. సో ఆ 6 + 4 10, 10 + 4 14. సో ఒక్క నిమిషం చూడండి. ఇవన్నీ కనెక్ట్ చేసేది ఎక్కడ అంటే కామన్గా 12 ఎడ్జెస్ దగ్గరనే కనెక్ట్ చేస్తుంది. దీని గురించి నేను ఒకటి వీడియో చేస్తాను ఎక్స్ప్లెనేషన్కి. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి 12 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్, ఒక పెన్కి కాస్ట్ 6 రూపీస్ అంట. హౌ మచ్ కాస్ట్ ఆఫ్ 25 పెన్స్? సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి అంటే ఈ 25 ఇంటూ 6. ఓకే. అప్పుడు దాన్ని మల్టిప్లై చేస్తే ఎంత ఆన్సర్? 6 5 30, 0 3 క్యారీ, 6 2 12, 12 + 3 15, 150 is the correct answer. ఓకే. నెక్స్ట్, ఇది కొంచెం లెంతీగా ఉంది క్వశ్చన్, ఇది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, 750 మిల్లీ లీటర్ ఈజ్ ఈక్వల్స్ టు డాష్ లీటర్. సింపుల్. 250 లీటర్స్ ఇంకొక 250 మిల్లీ లీటర్ కలిపితే 1 లీటర్ వస్తుంది. 1 లీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 మిల్లీ లీటర్స్. సో ఆల్రెడీ 750 ఉంది కాబట్టి ఇంకొక 250 కలిపితే మనకి 1 లీటర్ అవుతుంది. నెక్స్ట్, 2 టైమ్స్ ఆఫ్ విచ్ నెంబర్ విల్ గివ్ యూ 350? 2 టైమ్స్ ఆఫ్ విచ్ నెంబర్? 2 టైమ్స్ అంటే 2 ఇంటూ ఆ టైమ్స్ని మనం 2 టైమ్స్ అంటే నార్మల్గా 2 సార్లు అనమాట. ఏ సంఖ్య యొక్క 2 సార్లు 350ని ఇస్తుంది అనేది క్వశ్చన్. చూడండి, 2 టైమ్స్ ఆఫ్ విచ్ నెంబర్, ఆ నెంబర్ ఏంటి అనేది మనకి తెలీదు. సో దాన్ని 2 ఇంటూ దీని ఇంత కాంప్లికేటెడ్గా కాకుండా నార్మల్గా ఇంకా సింపుల్గా చేయొచ్చు. సో 350ని డివైడెడ్ బై 2 చేసినా కూడా మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. 2 1s are ఇక్కడ, నెక్స్ట్ 1 ఇక్కడ ఉంటుంది, 5 ఇక్కడ ఉంటుంది, 2 7s are 14, ఇక్కడ 1 మిగులుతుంది, 2 5s are 10, 175 is the correct answer. ఈ మిగిలిన మ్యాథ్ క్వశ్చన్స్ నేను రేపటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టే ట్యూన్. ఇవి కంప్లీట్గా మ్యాథ్ సెషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ రోజు కొంచెం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఒకటే రోజు లెంత్ వీడియో పెడితే కూడా చాలా మంది చూడట్లేదు. సో దట్ ఈస్ ద రీజన్. అండ్ నెక్స్ట్ ఇయర్ కోసం ఈ పేపర్ యూజ్ అవుతుంది కాబట్టి నేను ఇది టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో ఇవి కొంచెం ఈజీగానే ఉన్నాయి. ఇవి చేసినా కూడా పిల్లలకి సీట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈసారి తక్కువ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చినాయి అంట గురుకులంలో. సో అది కూడా ఓకే. స్టే ట్యూన్ ఎవ్రీవన్. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.